ఇప్పటికైనా అదే పరిస్థితి. మరి దాంట్లో వస్తున్న మార్పుని నువ్వు ఒక ఈ జనరేషన్ హీరోగా, ఒక యంగ్ బాయ్గా నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా? 100% అబ్జర్వ్ చేస్తాను సార్. ఇనిషియల్గా ఏదేదో మార్చేయాలి కదా, మనం ఏదో అవ్వాలి కదా అని 2-3 మాటలు కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం. కానీ ఏంటంటే నువ్వు ఒక మాట మాట్లాడేసరికి దానికి వాల్యూ రావాలంటే ముందు యూ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్. కరెక్ట్. నేను ఏదన్నా ఒక మాట మాట్లాడాలి ఏదన్నా అంటే ఆ మాట పాస్ అవ్వాలంటే ఆడియన్ కానీ లేకపోతే తీసుకున్న అవుతాను కానీ లిటరల్గా నువ్వు ఫస్ట్ యూ షుడ్ బి సంథింగ్ ఎల్స్. నువ్వు ఏదైనా సాధించి నువ్వు ఒక ఇంకా విపరీతమైన పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చెప్తే దానికి ఒక వాల్యూ అది ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా చెప్పామో అనుకో అది 100% అంత వ్యాలిడ్ అవ్వదు అని నేను బిలీవ్ చేస్తున్నాను. రియాలిటీ. ఓకే. ఇప్పుడు నేను చేశాను సార్. ఇప్పుడు నాకు మొన్న ఎవరో ఏదైనా ఇంతకుముందు సినిమాలకి అది ఇది యూఎస్కి ప్రమోట్ చేయి, అక్కడికి వెళ్ళి నువ్వు చెయ్యి, అక్కడ అందరూ నీకు ఇక్కడ మార్కెట్ బీసీలో నీకు చాలా గట్టిగా ఉంది అంటే లైక్ గ్రౌండ్ లెవెల్లో నేను బాగా ఇష్టపడిన పాటలు డాన్స్లు అదే మాస్ సెంటర్స్లో బాగా వెళ్ళింది. ఒక అర్బన్ ఏ క్లాస్ ఆడియన్ అనేది ఉంటారు కదా, కైండ్ ఆఫ్ నువ్వు యూఎస్కి వెళ్ళి ఒకసారి ప్రమోట్ చేయి నీ ఫిలిమ్స్ అది ఇది అంటే నాకు 100% నా రియాలిటీ నాకు తెలుసు. నేను ఇప్పటి వరకు వాళ్ళకు పర్టికులర్ ఆడియన్స్కి వాళ్ళకు నచ్చే సినిమా అన్నది నేను ఈ సెక్టర్లో ఇక్కడ ఈ సినిమా విపరీతంగా ఆడుతుందిరా అనే సినిమా అనేది నేను ఏది అనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను రాజావారి రాణి గారు అలాంటి సినిమా చేశాను సార్. రాజావారి రాణి గారి సినిమా చాలా ఏ జడ్జిమెంట్ మీద చేశారు? రాజావారి రాణి గారి సినిమా ఇలాంటి వాళ్ళు అందరికీ బాగా నచ్చుతుంది అని చెప్పి నేను ఎలాంటి వాళ్ళకి మొత్తం ఏ క్లాస్ ఆడియన్ అంటారు. ఏ క్లాస్. ఇప్పుడు మలయాళం సినిమా అప్పుడు నాకు రాజావారి రాణి గారి సినిమా సెలెక్ట్ చేసినప్పుడు నా పర్సనల్ టేస్ట్ మాస్ ఫిలిమ్స్ అయినప్పటికీ రాజావారి రాణి గారు లాంటి సినిమా సెలెక్ట్ చేసి యూఎస్లో కూడా అందరితో మాట్లాడి మా ఫ్రెండ్ మాకు తెలిసిన అన్న వాళ్ళే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి లేదు ఈ సినిమా బాగా ఆడుతుంది వాళ్ళకి నచ్చుతుంది అది ఇది అని చెప్పి చాలా ప్రయత్నించాను. ఎందుకంటే నాకు తెలుసు ఆ సినిమా అక్కడ వర్కౌట్ అవుతుంది. రియాలిటీ ఏమైపోయిందంటే నేను కొత్త వన్ అవ్వడం, అదే నా ఫస్ట్ ఫిలిం అవ్వడం, అది థియేటర్ల కన్నా తర్వాత ఓటీటీలో ఎక్కువ చూశాను. ఇప్పుడు అందరూ ఏమంటారు, రే నీ ఫస్ట్ సినిమా అదిరిపోతుంది ఆ సినిమాని ఎక్కువ ప్రమోట్ చేశాను నేను. ఫస్ట్ కొత్త హీరోని అవ్వడం వల్ల అది అంత రీచ్ అవ్వలేదు. అది అలాంటి సినిమా నేను ఇప్పుడు చేస్తే నేను యూఎస్కిల్లో లేకపోతే వాళ్ళకి ఇలాంటి సినిమా ఇది అని ఇప్పుడు నీకు కొంత ఇమేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తర్వాత ఏంటంటే నేను చేసిన సినిమా ఏంటంటే నా పర్సనల్ నేను ఎలాంటి హీరోని అవ్వాలనుకుంటున్నాను నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ 5 yearsలో ఎలాంటి హీరో అవ్వాలనుకుంటున్నా ఐ వాంట్ టు బి క్లియర్ సార్. నేనేంటి అని అంటే ఐ వాంట్ టు బి అన్ ప్రాపర్ ఒక సినిమాని ఎంటర్టైన్ చేసే హీరో అవ్వాలి. ఓకే. ఇప్పుడు నాకు అలాంటి ఇష్టం, నాకు అలాంటి హీరో నాకు పర్సనల్ చాయిస్. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు గారు ఎన్టీఆర్ కానీ వీళ్ళు కానీ చిరంజీవి రవితేజ గారు వీళ్ళు ఒక ఎనర్జీ ఉంటుంది చూడండి సార్ స్క్రీన్ పైన ఒక ఎనర్జెటిక్గా సినిమాలు. ఇలాంటి ఆడియన్కి నేను అలాంటి సినిమాలు చేయాలి. అంటే దాంట్లో ఫైట్లు పాటలు ఈ ఎలివేషన్ షాట్స్ ఇవన్నీ ఉంటాయా నువ్వు అనుకుంటున్న ఎంటర్టైన్మెంట్లో? ఎంటర్టైన్మెంట్ అంటే నా ఉద్దేశంలో ఓన్లీ ఫైట్లు ఇదనే కాదు సార్. ఓకే. ఒక మీకు ఎలా చెప్పాలి, ఒక ఎనర్జెటిక్గా సినిమాలు ఎనర్జెటిక్గా అన్ని ఎలిమెంట్స్ ఉంటారు కదా. నాకు ఇష్టం సార్ పర్సనల్గా. నేను కూడా డౌన్ ద లైన్ నాకు ఒక విజన్ ఉంది. ఈరోజు నేను ఎలాంటి సినిమా చేస్తున్నాను, నేను ఒక 5 years గోల్ ఏం పెట్టుకున్నాను, ఈ ప్రాసెస్లో నేను ఎలాంటి సినిమాలు చేసి నా గోల్కి రీచ్ అవుతాను నాకైతే క్లారిటీ ఉంది సార్. ఓకే. నేను సక్సెస్ అవుతానా దాంట్లో ఏమన్నది అది టైం డిసైడ్స్. కానీ నేను ఎలాంటి సినిమాలు చేయాలి, నేను ఎలాంటి పొజిషన్ కావాలనుకున్నా నాకు క్లారిటీ ఉన్నప్పుడు నేను అలాగే వెళ్తాను. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు అనుకుని రాబోయే 4-5 ఏళ్లలో నేను కొడతాను ఈ సినిమాల ద్వారా అని ఒక గట్టి నమ్మకంతో మాట్లాడుతున్నావు నువ్వు. అంటే నా మీద ఒక నమ్మకం ఉందండి, నేను ఎలాంటి సినిమాలు చేయాలి అన్న దాని మీద. ఎలాంటి సినిమాలు అవి? అంటే ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ అని చెప్పావు నువ్వు. బట్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఇలా చెప్తున్నాను కాదు, నేను ఇంకా వర్క్తోనే చూపిస్తాను సార్. అంతేనా? నాకు కూడా ఓకే. పర్సనల్లీ నేను తీసుకున్నది కూడా నేను ఇప్పటివరకు ఏ డిసిషన్ తీసుకున్నా అన్నీ అనుకున్నట్టు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నేను ఎలాంటివి చేయాలనుకున్నా నేను డిసైడ్ అయ్యాను. అది చేసిన తర్వాతే మాట్లాడదాం. ముందుగా మాట్లాడడం వేస్ట్ లేదు. ముందుగా మాట్లాడడం అవసరం కూడా లేదు. అది కూడా వేస్ట్. ముందుగా ఏది మాట్లాడినా ఆ రోజు కిరణ్ అబ్బోరం అలా మాట్లాడాడు అని మళ్ళీ అది ఒక ట్రోలింగ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఆ రోజు ఫంక్షన్లో ఒక మాట మాట్లాడు, సోషల్ మీడియాలో నా మీద ఇలా వస్తున్నాయి, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని చెప్పి నువ్వు చాలా ఒక రెజల్యూట్ కన్విక్షన్తో మాట్లాడావు ఆ రోజు. నేను అనుకున్నా బాగానే మాట్లాడి కిరణ్ అని అనుకున్నా. బట్ దానికి మళ్ళీ అది చాలా బ్యాక్ ఫైర్ అయింది నువ్వు అలా మాట్లాడడం సోషల్ మీడియాలో. ఇది నేను క్లియర్ సార్, దానికి ఎప్పుడు దాని గురించి కూడా మాట్లాడగలరు సార్. నేనే చెప్తున్నాను కదా సార్. అంటే ఆ మినిట్లో అరే మనకి ఏమనిపిస్తుంది అంటే మంచి సినిమా అందరూ చాలా బాగా నచ్చుతుంది అంటుంది, ఏంటో 1-2 జరుగుతున్నాయి ఏంటి అని
అదే మీకు చెప్పాను కదా సార్, మన వెనకాల ఏం ఉండదు, మనం తప్ప మనం ఒక్కరు నిలబడాలి, అది బ్యాక్గ్రౌండ్ మన గురించి ఏదన్నా ఉన్నప్పుడు మనమే చెప్పాలి. కానీ ఏంటంటే అదే మంచైనా చెడైనా నువ్వే చెప్పాలి. మనం ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మాట్లాడడం మానేసాను సార్. అంటే అవసరం లేదు ఇంకా. ఆడియన్కి ఏం కావాలంటే మన సినిమా నచ్చితే సినిమా చూస్తారు, ఇవన్నీ ఇంకా అవసరం లేదు. అంటే మనం అనే వాళ్ళని ఆపలేము, వాళ్ళు ఏది మనం ఏమి చేయాలి, సైలెంట్గా నా పని నేను చేసుకోవడం, అదొక్కటే చేద్దాం. రిమైనింగ్ అన్నవన్నీ ఇంకా మనం పట్టించుకోకూడదు, అవసరం లేదు. ఎందుకు వచ్చింది రియలైజేషన్ నీకు? నాకు ముందు నుంచే ఉండే సార్ ఎప్పుడు. కానీ ఎక్కడన్నా మన సినిమా మీద డబ్బులు పెడతారు ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్స్ ఇవన్నీ తీసుకుంటారు. అరే ఇక్కడ మీరు ఏదో సరదాకి మీరు ఏదో అనేస్తారు, సినిమా ఇలా మీరు ఏదో మీరు సినిమా గురించి ఇలా అనేసి అయిపోద్ది. కానీ డబ్బులు పెట్టుకొనుకున్న వాళ్ళు ఉంటారు గ్రౌండ్ లెవెల్లో. అంతే డబ్బు కదా, స్టేక్, మనీ స్టేక్, అందరికి ఎఫెక్ట్ కదా. ఇక్కడ ఒక పర్సన్ మీద రిమైనింగ్ వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా సార్. అవును, అది అప్పుడు బాధేసేసేది. మనం పర్సనల్గా ఎఫెక్ట్ ఓకే, మనల్ని ఏదో అంటున్నారు, మన పర్సనల్ ఓకే, కానీ అది సినిమాకి ఎఫెక్ట్ అయింది అనుకోండి సార్. కంప్లీట్లీ సినిమా నమ్ముకునే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉంటారు, ఇన్వాల్వ్ టెక్నీషియన్స్ ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళు అందరూ ఉంటారు. అది ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైందంటే కోపం వేస్తుంది సార్. అరే మన మీద ఓకే, మనకు ఓకే, మన మీద ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా అనొచ్చు. కింద నువ్వు చేసే ఎఫెక్ట్ అది సినిమాకి తగిలితే, సినిమాని నమ్ముకొని చాలా మంది ఉంటారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను నీకు ఒక్కనే తెలుసు, ఇంతమంది ఈ సినిమా నమ్ముకున్నట్టు తెలియదు కదా. సైకిల్ స్టాండ్ వరకు ఉంటాడు, తెలియదు కదా సార్. సినిమా ఇప్పుడు కానీ ఏదైనా పడింది, నేను వర్క్ చేసే వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద కొత్త టెక్నీషియన్లు, ఎంతో మంది హోప్స్తో, ఎంతోమంది ఆశలతో కదా, మరి ఎంతో కష్టపడి వస్తారు కదా. ఒకవేళ నీకు నిజంగా బాగాలేదు అది ఓకే, పర్సనల్ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగిందనుకో, నేను ఎఫెక్ట్ అవ్వడం పక్కన పెట్టాను, నాకు ఇంకో సినిమాలు వస్తాయి, నేను సినిమాలు చేసుకోబోతున్నాను, లేకపోతే మా అమ్మ నాన్నకి అన్నం పెట్టి ఎంత సంపాదించుకోగలిగాను, తిన్నాను, వెరీ హ్యాపీ. రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక సినిమాని ఎఫెక్ట్ అయితే వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా వీళ్ళందరికీ అయితే వీళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళకి తెలియదు కూడా తెలియదు కదా సార్ బయటికి. అవును, వాళ్ళ పేర్లు ఉండదు, వాళ్ళ బయటికి తెలియదు కదా. అది అవసరమని అప్పుడు అనిపిస్తుంది. నిన్ను టార్గెట్ చేస్తారు కానీ వాళ్ళు ఎవరు తెలియదు కదా సార్ అని అనిపిస్తుంది. మళ్ళీ అది కూడా వద్దు, అది కూడా నో, పని నువ్వు చేసుకో హ్యాపీగా. అంటే యూ ఫెల్ట్ దట్ యువర్ టార్గెటెడ్ కిరణ్? లేదు సార్, నేనేమన్నానంటే నిజంగానే ఐ హ్యావ్ డన్, నేను ఒక 70% ఒక మంచి వర్క్ చేసిండే, 30% హ్యావ్ డన్ బ్యాడ్ వర్క్. నా వర్క్ నచ్చక అనేవాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని నేను అదే చెప్పాను కదా సార్, నాకే తెలుసు, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఏ రోజు నన్ను ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలాసార్లు మనం బయట కలిసినప్పుడు కూడా మీరు అంటారు అది కాదమ్మా ఇలా చేయొచ్చు కదా అని. నేను మంచిగా నిజంగా సార్ అది తీసుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేర్చుకుంటున్నాను. కానీ ఇవి ఎలా చేస్తా ఇంకా నేను వాటి గురించి జెన్యున్గా చెప్తున్నాను సార్, నేను పట్టించుకోవడం నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. అంటే ఒక పాజిటివ్ పాయింట్, ఇప్పుడు సోషల్ మీడియా అన్నది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్, అది అర్థం చేసుకుని నేర్చుకోవడానికి అదొక మిర్రర్ లాగా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. ఇప్పుడు నువ్వే కదా, ఇది నేను ఇంకా మాట్లాడినండి, నా వర్క్ మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, దట్ యూ లెర్న్ ఫ్రమ్ సోషల్ మీడియా ఓన్లీ. ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే మనం అయ్యే పని కాదు, మన పని మనం చేసుకెళ్ళాలి అన్న ఒక రియలైజేషన్. అలాగే వాళ్ళు సజెషన్సో వాళ్ళ కరెక్షన్సో ఒక్కొక్కసారి బాగా దారుణంగా క్రిటిసైజ్ చేసినా దానిలో ఏదో ఒక పాయింట్ నేర్చుకోవడానికి అన్నది ఉంటుంది ఒక గ్రోయింగ్ హీరో. అలా నువ్వు నేర్చుకున్నది ఏమైనా ఉందా అందులో? సార్ ఒకటి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తాను సార్, ఐ మే బీ రాంగ్ ఆర్ ఐ మే బీ రైట్. మీ జనరేషన్కి ఇప్పుడు ఉన్నదానికి చిన్న తేడా ఏంటంటే సార్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి అన్నా మీ దగ్గరికి వచ్చి చెప్పడము, ఎవరి గురించి అన్నా పలానోడు అలా అంట ఇలా అంట అది ఇదని మీకు చెప్పినప్పుడు అయితే మీ కమ్యూనికేషను ఇది అంటరా అని చెప్పి మీరు అప్పుడు సోషల్ మీడియాలో పెట్టడానికో దీనికి అన్నది మీ దగ్గర ఆప్షన్ లేదు. అయితే ఏం చేసేవాళ్ళు, ఆ విషయం అవునంటే ఇలా మాట్లాడుకుంటున్నారని పక్కన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు. ఎక్కడన్నా కలిసినప్పుడు నీ గురించి ఇది మాట్లాడుతున్నారు అది నిజమేనా అని అడిగేవాళ్ళు. అప్పుడు అతను ఓపెన్గా చెప్పేవాడు, నిజమా కాదా అని మీ మధ్యనే ఉండిపోయేదే తెలిసిపోయేది. సో ఇట్స్ క్లియర్. ఇప్పుడు నా గురించి ఏదన్నా ఎవరి గురించి అన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్సన్ గురించి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా, దిస్ న్యూస్ ఈజ్ ఫేక్ ఆర్ రైట్ అని ఆలోచించే పర్సెప్షన్లో కూడా ఒక 75% ఆఫ్ ద పీపుల్ లేరు ఇన్ దిస్ బిజీ వరల్డ్. మాకు ఏదో ఫోన్లోకి వచ్చేస్తే ఇలా చూడగానే ఇలా వేసేసారా, నవ్వుకునేసామా, అయిపోయిందా, ఇదంటే ఇలా వేసేది. ఎవరు ఏదైతే వేస్తున్నారో అదే నిజం అనేది నమ్మేసే పరిస్థితి ఏర్పడిపోయింది. మనకంత టైం లేదంటున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజమా అబద్ధమా అని దాన్ని చెక్ చేసేంత టైం లేదు. బికాజ్ మనకి ఏమవసరం, ఈ టైం చూసామో నవ్వుకున్నా ఇలా అయిందంటారా మనం వెళ్ళిపోతున్నాం. సో ముందుకు దీనికి అదే సార్ తేడా. ఏంటంటే ఎవరేదన్నా ఏదన్నా రాస్తుంటే అది నిజమేనేమో అనేసి మనం దాంట్లో ఇన్ని సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చేయడం వల్ల ఇలా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ మేము ఎర్లీ 2000s మేము సినిమాలు చూసేటప్పుడు మాకు ఏదైనా ఒక సినిమా మాకు వర్క్ చూసాము, మా హీరో చూసాము,
మా హీరోకి పక్కన హీరోకి ఏదో గొడవలు ఉంటాయి. మా ఫ్యాన్స్ ఉంటాం కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, మా ఫ్యాన్స్ ఉంటారు, మేము ఏదో గొడవ పడేవాళ్ళం. ఆ గొడవ పడేది ఏమైపోయేది, మా మధ్యలో ఉండేది. ఆడెవరైతే అటు సైడ్ 5 మంది ఉన్నారు, ఇటు సైడ్ 5 మంది ఉన్నారు, మేము గొడవ పడేవాళ్ళం హీరోల గురించి. ఇంకా వేరే వాళ్ళకి తెలిసేది కదా. ఇప్పుడు ఏమైపోతుంది, ఆ గొడవ సోషల్ మీడియాలో పడుతున్నాం. సోషల్ మీడియాలో ఇప్పుడు 10 మందికి కాదు, ఇది లక్షల మందికి తెలుస్తుంది. కోట్ల మంది, లక్షల మంది. ఇప్పుడు నాకు ఏదైనా సినిమా నచ్చలేదే, ఇంత వరస్ట్గా తీస్తాడంటారా సినిమా అని చెప్పి వాడిని తిడుతున్నాను అనుకో హీరో. అప్పుడు నేను అనుకుండేవాడిని, తిట్టేవాడిని, నా ఫ్రెండ్కి తెలుసు. ఇప్పుడు అది ఎక్కడ తిడుతున్నా, నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఫోన్లో, నేను ఫోన్లో తిడుతున్నాను. నాకు అనిపించింది ఫోన్లో తిట్టడం వల్ల. దీన్ని ఎవరు చూస్తున్నారు, అందరూ లక్షల మంది చూస్తున్నారు. అదే సార్ సింపుల్ తేడా. ముందుకి దీనికి తేడా ఏంటంటే, ఇదంతా వచ్చాడు గుడ్ ఆర్ బ్యాడ్, ఇది చాలా దాన్ని ఏమంటారంటే ఈ ఫేస్లో ఉన్నాం మనం. అదే అంటే దాని నుంచి నువ్వు ఒక ఇంటెలిజెంట్ బాయ్గా, ఒక ఎడ్యుకేటెడ్ బాయ్గా సార్ నువ్వు నేర్చుకున్న పాయింట్ ఏదైనా ఉందా అన్నది కనుక నువ్వు చెప్పగలిగితే ఇట్ విల్ హెల్ప్ ద పీపుల్ ఆల్సో, అదర్స్. నేను అదే చెప్తున్నాను సార్, మీరు అడిగిన క్వశ్చన్కే. ప్లీజ్ డోంట్ ఎఫెక్ట్ బై అదర్ వర్డ్స్. ఎవరైనా వేరే వాళ్ళ గురించి నీకు ఏదైనా చెప్పినా ఆర్ ఏదైనా నువ్వు ఎక్కడన్నా అన్నా, మనకు ఏదో సామెత ఉంటుంది కదా సార్, ఒక్కోసారి నువ్వు కళ్ళతో చూసింది కూడా అది నిజం కాదు, నువ్వు చెవులతో విన్నది కళ్ళతో చూసింది కూడా నిజం కాదు, ఏం జరుగుతుందో తెలీదు. సో పక్కన వాళ్ళ గురించో లేకపోతే బయట జరిగే దాని గురించో ఏదైనా నీకు ఎవరన్నా ఏదైనా చెప్పినా నువ్వు ఎఫెక్ట్ అవ్వద్దు. నీకంటూ ఒక ఓన్ డిసిషన్ పెట్టుకో, నీకంటూ ఒక సెల్ఫ్ అనాలిసిస్ ఉంటుంది కదా సార్, అదే నమ్ము. ఓకే, ఎదుటి వాళ్ళు ఏదో చెప్తున్నారనే దాన్ని నువ్వు నమ్మొద్దు అన్నది నేను బిలీవ్ చేస్తాను. నేను అది పాటిస్తాను కూడా సార్. ఓకే, మీ గురించి నాకు ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్పేస్తే ఇది చెప్పేశారంట, ఇదేనా అన్న సార్ ఇలా అంటాను నేను అనుకోను సార్. నాకు నీకు ఉన్నదేంటి, పర్సనల్ ర్యాపోతో. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి సార్, సినిమాలకు నేను చూస్తాను వరస్ట్ ఫిలిం అంటారా ఇది ఇదని, నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా సార్. నేను ట్రైలర్ చూసింటాను, ఒక పాటలు వినింటాను, ఇలా అంటున్నాడు కానీ ఏమో నాకు నచ్చచ్చేమో, అవతలోకి నచ్చింది నాకు నచ్చాలని లేదు, నాకు నచ్చింది అవతలోకి నచ్చాలని లేదు. నేను అలా సినిమాలకి వెళ్ళి చూస్తాను సార్. నేను అలా ఇప్పుడు కూడా అలాగే చూస్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను మార్నింగ్ సినిమాలు ఏదైనా ఎలా ఉంది అని అన్న పాయింట్ ఆఫ్లో చాలామంది బాగాలేదురా ఇది ఇది అంటారు. అవునా, ఒకసారి నేను చూద్దాం. ఇప్పుడు నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నాకు ఎందుకో ట్రైలర్ నచ్చింది, మేబీ నా టేస్ట్ నాకు నచ్చుతుందేమో అని చెప్పి నేను వెళ్ళి చూస్తాను. పక్కన వాళ్ళ దాని మీద నువ్వు ఎఫెక్ట్ అవ్వద్దు, నువ్వు చూడు విను అన్నీ, కానీ నీకంటూ ఒక ఓన్ డిసిషన్ తీసుకుంటే చాలా మంచిదని నేను బిలీవ్ చేస్తాను, అది నేను పాటిస్తాను కూడా.